బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డుల పైన రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకోవడానికి ఉన్న పేర్లు తొలగించడానికి అవకాశం కల్పించింది. కొత్త రేషన్ కార్డుల జారీ చేయక ఏళ్లు గడుస్తుండటంతో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ ఇంకొక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కొత్త రేషన్ కార్డులకైతే అవకాశం లేదు, కానీ పాత రేషన్ కార్డులో కనుక మార్పులు చేర్పులు ఉంటే ఒకవేళ కనుక ఏదైనా మరణించిన వారు ఉన్నా లేదంటే కొత్తగా జోడించవలసినటువంటి ఉన్నవారున్నా కూడా వాళ్ళని యాడింగ్ ఆర్ డిలీషన్ చేసుకోవచ్చు, కానీ కొత్తగా ఇచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి ఈ ప్రక్రియని మీ సేవ ద్వారా వాళ్ళు చేయబోతున్నారు. మీ సేవలో కొంత రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది, కొంత ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఫీజు చెల్లించి ఈ మార్పు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఎందుకంటే చాలామంది, ఒకరిద్దరు కాదు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరిద్దరేం కాదు, సుమారుగా లక్షల సంఖ్యలో రేషన్ కార్డులకు సంబంధించి ఈ రకంగానే ఉంది. కొంత నామమాత్రం ఫీజు అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఈ కార్డు కాబట్టి డెఫినెట్గా ఎటువంటి ఫీజు లేకుండానే తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఫీజు నియంత్రించారు, ఫీజు అనేది పెట్టడం జరిగిందని అంటే ఇది ఆదాయం కోసమైనా లేదంటే నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ ఉందా అనే అనుమానం కూడా తావిస్తోంది. ఒకసారి దానికి సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి మధు జాయిన్ అయ్యారు. మధు, రేషన్ కార్డులో మార్పు చేర్పులకు కొత్త రేషన్ కార్డు కోసం చాలా మంది అడుగుతున్నారు. కొత్త రేషన్ కార్డుతో పాటుగా ఈ మార్పు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉండేది, కానీ ఇక్కడ కేవలం మార్పు చేర్పులకి అవకాశం కల్పించారంటే ఇప్పట్లో కొత్త రేషన్ కార్డు లేనట్టేనా? ఎగ్జాక్ట్లీ, రేషన్ కార్డుల పైన క్లారిటీ లేదు. ఇంకా దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. కాకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. అయితే ప్రభుత్వం కొత్త ఆలోచనలో దీంట్లో ఏంటంటే వన్ స్టేట్ వన్ కార్డ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దానికోసం కసరత్తు చేస్తా ఉంది. మనం చూసాం గతంలో ప్రతి కూడా రేషన్ కార్డుకి ఈ ఆరోగ్యశ్రీకి ముడిపడి ఉండడంతో రేషన్ కార్డు అవసరం లేకపోయినప్పటికీ, రేషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు లేకపోయినా కేవలం ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నారు. ఏదో రకంగా రేషన్ కార్డు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీనిపైనే దృష్టి పెట్టింది. మొత్తం హెల్త్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేయాలనుకుంటుంది. దానికోసమే వన్ స్టేట్ వన్ కార్డ్ అనే నినాదంతో ముందుకు వెళ్తా ఉంది. అంటే రేషన్ కార్డుకి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆరోగ్యశ్రీ ఇచ్చేటువంటి ఈ ఏదైతే ప్రభుత్వం కల్పించేటువంటి ఆరోగ్య భద్రత ఉందో దానికి లింక్ లేకుండా చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ బిలో బీపీఎల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కల్పించాలి. 10 లక్షల ఆరోగ్య బీమా అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దానికోసమే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తీసుకొస్తూ కొత్త వారి పేర్లు, ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళై బయటకు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. కాకపోతే వారందరికి సంబంధించినటువంటి ఒకే కార్డులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారి విషయంలో ఈ అవకాశం కల్పిస్తున్నారు. పేర్లు తీసివేయడానికి కానీ ఇంకా కొత్తగా యాడ్ చేయడానికి కానీ. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల వివరాల యాడింగ్ కోసం, తర్వాత అప్పుడే పిల్లలు పుట్టినటువంటి వారి పేర్లను యాడ్ చేయడం కోసం, అడ్రస్ మారినటువంటి దగ్గర అడ్రస్ మార్చుకోవడానికి అవకాశం కోసం అన్ని అవకాశం కల్పిస్తుంది. కాకపోతే కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం ఇప్పుడే అనుమతి లేదు. ఈ అంశం పైన కాస్త ఊరట ఉండే అవకాశం ఉంది. గతంలో ఎవరైతే కుటుంబ సభ్యుల వివరాలు లేవో ఆ వివరాలు మళ్ళీ యాడ్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక రకంగా వన్ స్టేట్ వన్ కార్డ్ కింద దీనికి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. రైట్ మధు, మరోవైపు కొంత నామమాత్రం ఫీజు కూడా ఉండబోతోంది. మీ సేవ ద్వారా దీన్ని మార్పు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది? ఆ ఫీజు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, త్వరలో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయక ముందే కొన్ని సంవత్సరాలు గడుస్తా ఉంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ఇంకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఊసు లేదు. ప్రజాపాలన పేరిట గతంలో దరఖాస్తులు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా దీనిపైన క్లారిటీ లేదు. కానీ కొన్ని ఫ్యామిలీలో అమ్మాయిల పెళ్లిళ్ళు జరిగి ఇంటికి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కొంతమంది వృద్ధులు చనిపోయారు. కొన్ని కుటుంబాల్లో కొత్తగా పిల్లలు జన్మించినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని సంవత్సరాల గ్యాప్ లో వీరందరి పేర్లు యాడ్ చేసుకోవడానికి, వాళ్ళు కొత్త పేర్లు యాడ్ చేసుకోవడానికి, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం ఒక ఛాన్స్ ఇస్తా ఉంది. ఛాన్స్ కనిపిస్తుంది. ఇది పూర్తి అయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం. రైట్ మధు, సో మొత్తం మీద రేషన్ కార్డుకి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రేషన్ కార్డులో మార్పు చేర్పులకి, డిలీషన్ ఆర్ అడిషన్ సంబంధించి కుటుంబ సభ్యుల్ని ఎవరైనా కనుక మరణించినా లేదంటే వారు వివాహమై తమ కుటుంబంలో ఇంకా రేషన్ కార్డులో కొనసాగుతున్నా ఇటువంటి సందర్భాల్లో మార్పు చేర్పులకి రేషన్ కార్డు సంబంధించిన అంశంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఏ రకంగా ఫీజు ఉండబోతున్న డీటెయిల్స్ మాత్రం పూర్తిగా తెలియాల్సిన అవసరం అవుతుంది. ఈ ప్రస్తుతం